పల్లవి 7వ భాగం. 6వ భాగంలో కళ్యాణి భర్త పిల్లలు దూరం అవడంతో ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరే ఊరికి వెళ్ళిపోవాలని భావిస్తుంది. వెళ్ళే సమయంలో భర్త పాపను కూడా తెచ్చి పరిగెడుతున్న రైల్లో అందించి వెళ్ళిపోతాడు. తను ఆ ట్రాన్స్ఫర్ అయిన ఊరు చేరి మంచి ఆశ్రయం పొందుతుంది. కథ కొనసాగుతుంది. అప్పుడే పొలం నుంచి వచ్చినట్లున్నాడు. వీధి అరుగు మీద పడక కుర్చీలో వాలి తన భారీ శరీరానికి విశ్రాంతిస్తున్నాడు చౌదరి. నమస్కారం సార్, పొలం నుంచి ఇప్పుడే వచ్చారా అంటూ వినయంగా నమస్కరించాడు రామం. అవునయ్యా, ఈవిడెవరు? మనూరి బ్యాంకుకి కొత్త మేనేజర్ గారు వచ్చారట, వీరేనా? కళ్యాణిని చూసిన చౌదరి కళ్ళు పెద్దవయ్యాయి. ఆహా, ఏమందం, సినిమా తారలా ఉంది అనుకుని గుటకలు మింగుతూ గుడ్లు మిటకరించసాగాడు. పెడీల్మని ముఖం మీద తన్నాలనిపించింది కళ్యాణికి. అవును సార్, పేరు కళ్యాణి. మేడం, వీరు మన ఊరి కరణం గారు. ఈ ఊరి ప్రజల బాగోగులు ఎప్పటికప్పుడు 1000 కళ్లతో గమనిస్తూ ఉండడమే కాక మీలాంటి కొత్త వారిని కూడా ఎంతో అభిమానంగా చూస్తారు. ఇరువురికి పరిచయం చేశాడు రామం. నమస్కారం సార్. మర్యాద కోసం ప్రతి నమస్కారం చేసింది కళ్యాణి. పనివాడితో 2 కర్ర కుర్చీలు తెప్పించి ఆ అరుగు మీదే వేయించాడు చౌదరి. ఆడవారు పిల్లలతో ఒంటరిగా వచ్చారని తెలిసింది. మా ఊరుని అభివృద్ధి చేయడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన మీకు వసతి సదుపాయాలు కలగజేయడం ఈ ఊరి పెద్దగా నా బాధ్యత. అందుకే కబురు చేశాను అంటూ పెద్దగా నవ్వాడు చౌదరి. అందులో అంతగా నవ్వాల్సిన అవసరం ఏముందో కళ్యాణికి అర్థం కాలేదు. నవ్వలేదు సరికదా, ముఖం చిట్లించుకుంది. అతను నవ్వడం ఆపాక, నాకు బస ఏర్పాటు అయిపోయింది సార్ అంది. రామం ఇలా చెప్పమని ముందుగానే ఎందుకు చెప్పాడో అర్థమైంది చూచాయగా. ఎక్కడేమిటి? మాట వరుసకు అడిగినట్లు అడిగాడు. కానీ అతని ముఖంలో అసహనాన్ని ప్రేక్షకులిద్దరూ ఇట్టే గమనించారు. పెద్దవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే ఆ ఏర్పాట్లు చేశాను సార్ అన్నాడు రామం. ఇంతకీ ఎవరింట్లో? మా ఇంట్లోనే. అంత పెద్ద ఇంట్లో అమ్మ నేనే కదా ఉండేది, మీకు తెలుసుగా. నాన్న పోయాక నా చదువు కోసం అమ్మ ఉన్న పొలం కాస్త అమ్మేసింది. అప్పుడు మీరేగా ఉదార బుద్ధితో ఎంతో సహాయం చేశారు. ఇంక మిగిలింది ఆ ఇల్లొక్కటి. వచ్చే జీతంతో ఇల్లు జరుగుబాటు కావడం లేదు. ఎవరికైనా అద్దెకిస్తే ఆ అద్దె డబ్బులుంటే అవసరానికి అక్కడికి వస్తాయని ఆ ఏర్పాటు చేశాను చెప్పాడు రామం. ఏమిటయ్యా, నీకు అసలు బుద్ధుందా? ఆహా, బుద్ధుందా అని మన మేనేజర్ గారి దగ్గర అద్దె వసూలు చేస్తావా? అబ్బెబ్బే, అతనిదేం తప్పులేదు. ఊరికే ఒకరి సొత్తు అనుభవించడం నాకు ఇష్టం ఉండదు. నేనే ఇస్తానన్నాను, అతను అడగలేదు అనేసింది కళ్యాణి గబుక్కున. మా తోట బంగ్లా ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే అందులో ఉండొచ్చు అన్నాడు చౌదరి. అబ్బే, ఒక్కదాన్ని 2 చిన్నపిల్లలతో అంత పెద్ద బంగ్లాలో ఉండలేను, క్షమించండి అనేసింది. సరే, మీ ఇష్టం అన్నాడు చౌదరి అసంతృప్తిని పైకి వ్యక్తం కానియకుండా. పనివాడు గ్లాసుతో మజ్జిగ తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చాడు. మరో 10 నిమిషాలు ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చున్నాక లేచి ఆయన విశాల హృదయానికి జోహార్లర్పించి బయలుదేరారు. మెల్లగా నడుచుకుంటూ రెడ్డిగారింటికి వెళ్ళారు. రామాన్ని చూస్తూనే, రావయ్యా. అబ్బో, మన మేనేజర్ గారు కూడా దయచేశారే. నమస్కారమమ్మా, అలా కూర్చోండి. ఎవర్రా అక్కడ? అమ్మగారిని ఒకసారి ఇలా రమ్మను. భుజం మీదున్న కండువా మడత సరిచేసుకుంటూ నెత్తి మీదున్న కద్దరు టోపీ సర్దుకుంటూ తెగ హడావిడి పడిపోతున్నాడు. ఏమిటి నాన్న, అమ్మెందుకో అడిగి రమ్మంటుంది అంటూ వచ్చిందో అమ్మాయి. వయసు 17, 18 ఏళ్లైనా 25 అమ్మాయిలా 3 బిడ్డల తల్లిలా కనిపిస్తోంది. నీ దుంపదెగా, ఒకసారి ఇలా వచ్చేయడం మనవే, ఆ పనేదో తర్వాత చేసుకొని చావచ్చుగా విసుగున్నాడు రెడ్డి కూతుర్ని. ముఖం చిట్లించుకొని రామం వైపు చూసింది కళ్యాణి. పర్వాలేదన్నట్లు కళ్ళు మూసి తెరిచాడు రామం. గున్న ఏనుగులాంటి ఆకారం గునగున నడుచుకుంటూ వచ్చింది. ఒంటి నిండా నగలు, ముఖాన రూపాయి కాసంత బొట్టు, కాళ్ళకి వెండి కడియాలు, గొలుసులు, 2 చేతులకి 2 డజన్ల బంగారు గాజులు. అన్నీ చూసి మై గాడ్, తన శరీరాన్నే కాక ఈ బంగారాన్నంతటిని ఎలా మోస్తుంది ఈవిడ అనుకుంది కళ్యాణి లోపలే ఆశ్చర్యపోతూ. ఎందుకు పిలిచారట అడిగింది భర్తను. నా నెత్తినెక్కి తొక్కుతావని. బాగుంది సరసం. రామం వైపు తిరిగి, ఏమిటయ్యా రామం, ఇన్నాళ్ళకు కనిపించామా అడిగింది. అబ్బే, బ్యాంకు పనులతో తీరికొనటం లేదు. మన కొత్త మేనేజర్ గాని మీకు పరిచయం చేద్దామని అన్నాడు. నమస్కారమమ్మా అంది కళ్యాణి. ఆడదానివి, ఒక్కదానివి ఇంత దూరం వచ్చావు. పాపం, నీకు తల్లి తండ్రి మొగుడు పిల్లలు ఎవరు లేరా?
సాగదీసుకుంటూ అడిగింది. ఈడ్చి పళ్ళు రాలగొట్టాలనిపించింది కళ్యాణికి. అందరూ ఉన్నారండి, ఉద్యోగ ధర్మం రాక తప్పుతుందా అంది ఎలాగో తమాయించుకొని. ఇదో వేలిముద్ర పెట్టి. ఇలాంటివన్నీ దానికి అర్థం కావులేండి. ఏమిటి కరణం గారు, మీకు వసతి ఏర్పాటు చేస్తున్నాడట, నిజమేనా అడిగాడు రెడ్డి. అప్పుడే ఆ విషయం ఈయనగారి దాకా ఎలా వచ్చిందబ్బా ఆశ్చర్యపోయింది కళ్యాణి. అదేం లేదండి, నాకు బస ఏర్పాటైంది. ఊరికే మీ బోటి పెద్దల్ని చూసి పరిచయం చేసుకుపోదామని వచ్చానంది కళ్యాణి. సంతోషం, ఏమైనా అవసరమైతే నాకు కబురు చేయండి, క్షణాల్లో ఏర్పాటు చేస్తాను. తన ఉదార బుద్ధిని వెల్లడించుకున్నాడు. కృతజ్ఞతలు తెలియజేసి బయటపడ్డారు. రామం, ఇలాంటి మనుషుల మధ్య ఎలా బతకగలుగుతున్నారండి? చిరాకు పడింది కళ్యాణి. మీరు పల్లెటూరుకు రావడం ఇదే మొదటిసారి కనుక మీకు అలా అనిపిస్తోంది నవ్వాడు రామం. బొత్తిగా మంచి మర్యాద తెలియని వీళ్లతో నాకేం పని, పదండి ఇంటికి పోదాం. ఉండండి, రాజుగారిని కూడా ఒకసారి కలిసి వెడదాం అంటూ ఆమె అనుమతి లేకుండానే అటు నడిచాడు రామం. పేరు రాజైన పనివాడి కంటే అధ్వాన్నంగా నల్లగా తుమ్మ దుంగలా ఉన్న ప్రెసిడెంట్ రాజును చూసి చెప్పలేనంత నవ్వొచ్చింది ఆమెకి. కాసేపు కూర్చుని ఆయన గారి ఔదార్యానికి కూడా ధన్యవాదాలు అర్పించి కలతబారిన మనసుతో ఇంటికి తిరిగొచ్చింది కళ్యాణి. ఇంటికి వచ్చేసరికి కళ్యాణికి విపరీతమైన తలనొప్పి వచ్చేసింది. క్షమించండి మేడం, మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాను నొచ్చుకున్నాడు రామం. మంగమ్మ గారు ఇన్ని మిరపకాయలు ఉప్పు తీసుకొచ్చి దిష్టి తీసింది కళ్యాణికి. తన తల్లి గుర్తొచ్చి ఆమెకి కళ్ళు చెమర్చాయి. మడత మంచాలు వేసుకుని బయట కూర్చున్నారు. గోదావరి గాలి తెరలు తెరలుగా వచ్చి చల్లగా స్పృశిస్తోంది. కలతబారిన మనసు కుదుట పడింది. పాప రామం ఒళ్ళో చేరి జుట్టు పీకి ముక్కు పట్టి ఊపి చెవులు లాగి నానా అల్లరి చేస్తోంది. పాపతో సమానంగా అల్లరి చేస్తున్నాడు రామం కూడా. చుట్టుపక్కల ఇళ్లలోని పిల్లలు కూడా వచ్చి చేరారు. బొద్దుగా ముద్దుగా శుభ్రంగా ఉండి రబ్బరు బొమ్మలా ఉన్న పాపని బాబుని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు వాళ్ళ ఆ రోజంతా. తను తల్లిగా ఉండి పిల్లల చేత దొంగాటలాడిస్తున్నాడు రామం. రామం, నా వసతి వగైరాల గురించి వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఎందుకంటావు అడిగింది. మీరు ఆ మాత్రం గ్రహించలేని అమాయకులని నేను అనుకోను. నా చేత చెప్పించాలని అడుగుతున్నట్లున్నారు. నా నోటితో అలాంటి మాటలు చెప్పించాలనుకోవడం మీకు భావ్యం కాదు దీర్ఘంగా నిట్టూర్చింది కళ్యాణి. దేశ ప్రగతికి గ్రామాలు పట్టుకొమ్మలు అన్నాడు గాంధీజీ. పల్లెటూళ్ళు మన భాగ్యసీమలరా అంటూ గొంతెత్తి చాటాడు ఒక మహాకవి. కానీ ప్రతి గ్రామంలోనూ ఇలాంటి చీడపురుగులు చేరి దేశ ప్రగతిని కుంటుపరుస్తున్నారు. వారికి బుద్ధి చెప్పాల్సింది పోయి నీలాంటి యువకులు కూడా భయపడుతుంటే ఈ ఊళ్ళు ఇంకెప్పుడు బాగుపడతాయి రామం ఆవేదన వ్యక్తం చేసింది కళ్యాణి. మేడం, నాకు మీకంటే ఎక్కువ ఆవేశం ఆదర్శభావాలు ఉన్నాయి, కానీ నాకు అవేవి అన్నం పెట్టలేదు నిర్జీవంగా నవ్వాడు రామం. యువకులు మీరు ఇలా నిరాశగా మాట్లాడకూడదు. నీలాంటి యువకులందరూ సంఘటిత శక్తిగా ఏర్పడితే మీరు చెయ్యలేని పనేమీ ఉండదు అంది అతనిలో ఉత్తేజాన్ని రేకెత్తించాలని. అది నిజమే, కానీ అసలు అలాంటి ఉద్దేశం ఈ ఊరి యువకుల్లో లేదు. నేనొక్కడిని ఏం చేయగలను? ఒకవేళ ఏదైనా చెయ్యబోయినా వాళ్ళ జోలికి వెళ్ళకరా నాయనా, నీ మీదే నా ప్రాణాలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నానంటూ ఏడుస్తూ కూర్చుంటుంది అమ్మ. అమ్మ అలా ఏడుస్తుంటే నేను ధైర్యంగా ముందడుగు ఎలా వెయ్యగలను చెప్పండి అన్నాడు రామం. అవునమ్మా, ఇలాంటి ఆదర్శాలు వల్లించే వీళ్ళ నాన్నగారు ఊరందరికీ విరోధయ్యాడు. ఆ విరోధంతోనే కళ్ళెంలోని పంటని మాయం చేసి కుప్పల్ని తగలబెట్టించి పొలం నుంచి ఇంటికి వస్తుంటే చీకటి మాట నుంచి బుర్ర బద్దలు కొట్టించి ఒక రకంగా కాదమ్మా నానా రకాలుగాను ఏడిపించుకుని తిన్నారు మమ్మల్ని. తినటానికి తిండి లేక చేత చిల్లి గవ్వలేక ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చింది. వీడి చదువు కోసం ఉన్న పొలం కాస్త అమ్మవలసి వచ్చింది. ఆ బెంగతోనే కన్నుమూసారాయన. వీడు ఆ రొంపిలోకి దిగితే నాకింకా దిక్కెవరమ్మా, ఈ ఊరు వదిలిపెట్టిపోదామంటాడు వీడు. నువ్వన్నట్లు ఏ ఊళ్ళో అయినా ఇలాంటి చీడపురుగులు ఉండక మానరు. వాళ్ళ జోలికి వెళ్లకుండా మంచితనంగా రోజులు గడుపుకుంటూ ఉంటే వాళ్ళు మన వైపు కన్నెత్తి కూడా చూడరు. అటువంటప్పుడు ఉన్న ఊరుని వదులుకొని పొరుగురు వెళ్ళి అక్కడి వాళ్ళకి అడుగులకి మడుగులొత్తే బదులు మన ఊళ్ళో మనమే ఎవరి జోలికి వెళ్లకుండా రోజులు గడుపుకుంటే పోదు అంది మంగమ్మ గారు. అనుభవపూర్వకంగా ఆవిడ చెప్తున్న మాటల్ని కొట్టిపారేయలేకపోయింది కళ్యాణి. అతన్ని రెచ్చగొట్టి అనవసరపు గొడవల్లోకి దించడం భావ్యం కాదని ఇంకేమీ మాట్లాడకుండా ఊరుకుండిపోయింది కళ్యాణి. ఊరు కాని ఊళ్ళో తమని ఆత్మీయుల్లా భావించి ఆదరిస్తున్నారు. చేతనైతే వారికి ఏదైనా సాయం చేయాలి కానీ కీడు జరిగే విధంగా ప్రవర్తించకూడదు అనుకుంది. చక్రపాణి పిల్లలు గుర్తొచ్చారు. ఆ ఊరు వదిలిపెట్టి వచ్చి 2 రోజులైంది.
అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో, అది నా కూతురు, నా ఇష్టం అన్న పెద్ద మనిషి ఆఖరి క్షణంలో పాపను తీసుకొచ్చి ఎందుకు ఇచ్చినట్లు? అవును, ఆ రోజు ఆ ట్రైన్లో ఊరు పెడుతోందని ఎలా తెలిసింది? అర్థం కాలేదామెకి. ఆఫీస్లో కనుక్కున్నారేమో. పాప బెంగపడి జ్వరం తెచ్చుకుందని ఇంటికొస్తే ఇరుగు పొరుగు వాళ్ళెవరో చెప్పుంటారు అని తనకి తానే సమాధానం చెప్పుకుంది. ఏది ఏమైనా పాప తన దగ్గరకు వచ్చేసింది. లేకుంటే బాబు తన దగ్గరే ఉన్నా తనకి మనశ్శాంతి ఉండేది కాదు, ఇలా నిశ్చింతగా ఉండేది కాదు. ఇక వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వారి మంచి చెడ్డలు చూసుకోవడానికి తండ్రి ఉన్నారు. వాళ్ళ గురించి తను బాధపడాల్సిన పనిలేదు. ఈ జీవితం ఇలా గడిచిపోతే చాలు. పల్లవి, ఎప్పటికప్పుడు నాకు ధైర్యం చెప్పి నా జీవితాన్ని, నా కర్తవ్యాన్ని నిర్దేశిస్తున్నది నువ్వే. ఊరు కాని ఊళ్ళో ఈ ఒంటరి బ్రతుక్కి అలవాటు పడ్డానికి అవసరమైన మనోధైర్యాన్ని ప్రసాదించు. అనుక్షణం నన్ను వెన్నంటే ఉంటావని నాకు తెలుసు. అదే నాకు కొండంత ధైర్యం. మేడం, నిద్రపోతున్నారా? రామం పలకరింపుతో ఆలోచనల నుంచి తేరుకొని తల తిప్పి చూసింది. పిల్లలు ఆటలు చాలించి ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకున్నారేమో. నిశ్శబ్దంగా ఉంది. అమ్మ పిల్లలిద్దరికీ అన్నం పెడుతోంది. మీరు కూడా లేస్తే భోజనాలు కానివ్వచ్చు. అయ్యయ్యో రామం, పాపం పెద్దావిడ పిన్నిగారిని చాలా శ్రమ పెట్టేస్తున్నావు. పాపని బాబుని చూసుకోవడానికి ఒక పని పిల్లని చూడు. పొద్దుట్నుంచి రాత్రి దాకా ఇక్కడే ఉండాలి. జీతం ఓ 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు. మనిషి కాస్త శుభ్రంగా ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసేలా ఉండాలి. అలాగే మేడం, రేపు కనుక్కుంటాను. రామం, అక్కయ్యని అన్నావు, ఆడపడుచుని అన్నావు. మళ్ళీ ఆ పిలుపేమిటి? ఆఫీస్లోనే మేడంని, ఇంటి దగ్గర అక్కయ్యనే. అలాగే అక్కయ్య, ఇక నుంచి అలాగే పిలుస్తాను ఒప్పేసుకున్నాడు రామం. నిజంగా తనకో తమ్ముడుండుంటే ఇలాగే ఉండేవాడేమో అనుకోగానే చాలా ముచ్చటేసింది. ఇంత మంచి అబ్బాయి కోసం ఏ అమ్మాయి ఎక్కడ తపస్సు చేస్తుందో అనుకుంది. చెవులు రెండూ పట్టుకొని గుంజీలు తీసి దండం పెడుతూ, ఆ మాట మాత్రం అనకండి. అమ్మ విందంటే పెళ్లి కూతుళ్ళ లిస్టు చదవడం మొదలు పెడుతుంది. రాత్రి తెల్లవార్లు నిద్ర ఉండదు మనకింకా. తల్లి వస్తుందేమోనని భయం భయంగా అటువైపు చూశాడు. చాలేవయ్యా, ఇప్పుడే ఈ కబుర్లు కళ్యాణ గడియలు తోసుకొచ్చేసరికి అమ్మాయినైనా సరిగ్గా చూడకుండా టక్కున పెళ్లాడేస్తావు అంది నవ్వుతూ. అందుకు చాలా టైం ఉంది, కానీ ముందు మీరు లేచి లోపలికి పదండి అన్నాడు. లోపలికి వెళ్ళేసరికి పిల్లల భోజనాలయ్యాయి. పగలంతా ఇరుగు పొరుగు పిల్లలతో ఆడి ఆడి అలసిపోయి ఉన్నారేమో. అన్నం తింటూనే నిద్రతో జోగడం మొదలెట్టారిద్దరూ. పిన్ని, మీరు వడ్డిస్తూ ఉండండి, నేను ఈలోగా వీళ్ళిద్దరిని నిద్రపుచ్చొస్తాను, మనం స్థిమితంగా తినొచ్చు అంటూ ఇద్దరిని తీసుకెళ్ళి బయట మంచాల మీద పడుకోబెట్టింది. కడుపు నిండి బయట చల్లగాలిలో మెత్తని పక్క మీద పడుకునేసరికి వెంటనే నిద్రపోయారిద్దరూ. లోపలికొచ్చి రామం మంగమ్మగారితో కబుర్లు చెప్తూ గుత్తొంకాయ కూర, కొత్త చింతకాయ పచ్చడి, గోంగూర పులుసు, గడ్డ పెరుగుతో భోజనం ముగించి లేచింది. ఈ ఊళ్ళో ఉద్యోగినిగా మొదటి రోజు గడిచింది. ఇలా రోజులు గడిచిపోతే చాలు ఈ జీవితానికి అనుకుంటూ పక్క మీద వాలింది కళ్యాణి. మంగమ్మ రామం వారిస్తున్న వెనక 3వ రోజునే విడిగా వంట మొదలుపెట్టింది కళ్యాణి. వారి మంచితనాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలంటే విడిగా ఉండడం ఎంతైనా ఉత్తమమని ఆమె అభిప్రాయం. పనిపిల్ల సీతాలు చురుకైన పిల్ల. కళ్యాణికి బాగా నచ్చింది. ఇక ఆఫీస్కి నిశ్చింతగా వెళ్ళొచ్చు అనుకుంది. పాపని తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేసింది. తెలతెలవారుతుండగానే నిద్రలేస్తుంది. చేసే పనేమీ లేకపోయినా ఊరికే పడుకోబుద్ధి కాక లేచి కాలకృత్యాలు తీర్చుకొని ధ్యానముద్రలో కాసేపు భగవంతుడి ముందు కూర్చుంటుంది. ఈలోగా పాలమ్మి పాలు తీసుకొస్తుంది. కిరోసిన్ స్టవ్ వెలిగించి పాలు దాని మీద పెట్టి పిల్లలిద్దరినీ లేపుతుంది. ఆ టైంకి సీతాలొస్తుంది. ఇల్లు ఊడవటం, అంట్లు తోమడం, పిల్లలకి స్నానాలు చేయించడం, బట్టలు ఉతకడం అన్నీ చకచకా చేసుకుపోతుంది. కళ్యాణి ఆఫీస్కు వెళ్ళాక పూర్తిగా బాబుని ఆడించడానికి వీలుగా కళ్యాణి మెల్లగా వంట పని ముగిస్తుంది. ఆమె వండిన అమ్మాయి అనపకాయ ఆవపెట్టి కూరొండాను చూడు, కాకరకాయ పులుసు బెల్లం పెట్టి వండాను చూడు అంటూ ప్రతి పూట టంచనుగా ఏదో ఒకటి తెచ్చి విస్తట్లో వేస్తుంది మంగమ్మ. తను ముందు తయారైన రామం కోసం ఆగుతుంది కళ్యాణి. రామం కూడా అంతే. ఇద్దరూ కలిసి కబురు చెప్పుకుంటూ ఆఫీస్కి వెళ్తారు. తను సిటీలో ఉండగా ఆటోలోనో రిక్షాలోనో తప్ప ఏనాడు నడిచి వెళ్ళలేదు. ఇప్పుడు నడిచి వెళ్లాల్సిందే తప్ప మరో సాధనం లేదు. నవ్వుకుంది. ఆఫీసుకు వెళ్ళినా బొత్తిగా పల్లెటూరు కావడం మూలన అట్టే పనుండదు. మిగిలిన స్టాఫ్తో కబుర్లాడుతూ కాలం గడిపేస్తుంది. సాయంకాలం ఇంటికొచ్చి శుభ్రంగా స్నానం చేసి పిల్లల చేష్టల గురించి సీతాలు చెప్తుంటే వింటూ కూర్చుంటుంది. పాపని స్కూల్లో చేర్పించిందన్న మాటే గాని
అక్కడ వాళ్ళేమీ చెప్పడం లేదని 4 రోజుల్లోనే గ్రహించింది కళ్యాణి. అక్కయ్య, అదొక్క స్కూల్ అన్న పేరే గాని అక్కడ వాళ్ళేదో చెప్తారు, మన పిల్లలు చదివి గొప్పవాళ్ళైపోతారు అని ఆశ పెట్టుకున్నామంటే అది పొరపాటే అన్నాడు రామం. తనే సాయంకాలం పూట పాపను కూర్చోబెట్టి చదువు చెప్పడం మొదలుపెట్టింది. కానీ ఆటల కోసం ఇరుగు పొరుగు పిల్లలు వచ్చేసరికి తల్లికి భయపడి పుస్తకం ముందు కూర్చున్న పాప దృష్టంతా వాళ్ల మీదే. దాంతో వాళ్ళందరినీ కూడా పుస్తకాలు తెచ్చుకొని చదువుకోమని దండించడం మొదలుపెట్టింది. వాళ్ళకి చక్కగా నీతి కథలు, సాహసగాథలు, పురాణ కథలు చెప్పడం మొదలుపెట్టింది. ఆ పిల్లలతో పాటు సీతాలు కూడా శ్రద్ధగా వింటోంది ఆమె చెప్పేవన్నీ. పిల్లలందరూ కూడా ఎలా చెప్తే అలా వింటున్నారు, విన్నది ఆచరిస్తున్నారు. దానితో ఆ పిల్లల తల్లిదండ్రులకి ఆమె అంటే భక్తి, గౌరవాలు ఎక్కువయ్యాయి. పిల్లల్ని కొట్టదు, తిట్టదు, భయపెట్టదు. మృదువుగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఉంటుంది ఆమె చెప్పే పద్ధతి. దాంతో ఆమె దగ్గరకు వచ్చే పిల్లల సంఖ్య రోజురోజుకి పెరగసాగింది. అక్కయ్య, మీరు బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి హాయిగా ఒక స్కూల్ ఓపెన్ చేస్తే సరి అంటుంటాడు రామం. నవ్వింది కళ్యాణి. రాత్రి చదువుకుని వెళ్ళిన పిల్లలు తెల్లవారగానే, మా అమ్మ ఈ వంకాయలు మీకు ఇచ్చిరమ్మంది, ఈ నెయ్యి ఇవాళే కాచిందండి మా అమ్మ, మా గేదె ఈనిందండి, పిల్లలు తింటారని జున్ను పంపిందండి మా అమ్మ, అలా తలొకళ్ళు ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటే గాబరా పడిపోయింది కళ్యాణి. తను ఒక్కతి, పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. రామం తింటాడు కానీ మంగమ్మ మడికట్టుకున్నప్పుడు కానీ ఏమీ తినదు. కొంచెం తీసుకుని వాళ్ళకి నచ్చజెప్పి పంపేస్తుంది. మరీ తప్పకపోతే తీసుకొని మిగిలినవి రాత్రి సీతాలు ఇంటికెళ్ళేటప్పుడు ఇచ్చేస్తుంది. రామం అభిమానం హద్దులు దాటిన కష్టమేనయ్యా అంటే రామం పకపకా నవ్వాడు. ఎందుకలా నవ్వుతావు? నేను ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? కినుకగా అంది. అబ్బే అదేం కాదు, మీరన్న తీరుకి నవ్వొచ్చిందంతే తడబడ్డాడు రామం. ఆమె ఎంత చనువిచ్చినా తన ఆమె చేతి కింద పనిచేసే ఉద్యోగిని అని మాత్రం మర్చిపోడు రామం. తన చేతి కింద పనిచేసే ఉద్యోగులని చులకనగా చూడదు కళ్యాణి ఎప్పుడు. అందుకే ఆమె పట్ల భయభక్తులతో మెలుగుతుంటారు వారు. గ్రామ రాజకీయాలలో తలదూర్చకుండా తన పనేదో తాను చేసుకుంటూ పోతూ ఉండడంతో ఆ జీవితం పెద్ద ఇబ్బందిగా అనిపించడం లేదు కళ్యాణికి. చక్రపాణి పిల్లల గురించి వార్తలేవి తెలియడం లేదనే చింత తప్ప. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఆమె గుండె బరువెక్కుతోంది. మనసు బాధగా మూలుగుతుంది. తిండి తినబుద్ధి కాదు, నిద్ర పట్టదు. ఆ రోజంతా అంతే. బాబు నిద్రలో లేచి ఏడుస్తుంటే దగ్గరకు తీసుకుని జోకొడుతూ పడుకుంది కళ్యాణి. ఆఫీస్ నుంచి వచ్చాక స్నానం చేసి డ్రెస్ అవుతుంటే, అక్కయ్య, రెడ్డిగారి మనిషి వచ్చాడు మీకోసం, బయట నుంచి పిలిచాడు రామం. ఎందుకో అడుగు. అడిగాను. వాళ్ళ అమ్మాయిని 10th క్లాస్ పరీక్షకి పంపిస్తాడట, మీరు చదువు చెప్పాలట. ఎవరికి? ఆ గజ్జల గుర్రానికా అంటూ బయటకొచ్చింది. గట్టిగా అనకండి, కొంపలు మునుగుతాయి గాబరాగా అన్నాడు రామం. కళ్యాణి నవ్వుతూ, సాయంకాలం పూట పంపమని చెప్పు, రోజూ కాసేపు చెప్తాను అంది. ఆ మాట మీరే వచ్చి చెప్తే బాగుంటుంది అతనితో అనగానే, సరే పద అంటూ ముందు సావిట్లోకి వచ్చి రెడ్డిగారి మనిషితో ఆ మాటే చెప్పింది కళ్యాణి. అమ్మాయి గారు రావడం కాదండి, మిమ్మల్నే రోజు 6ంటికి వచ్చి చదువు చెప్పమన్నారండి విన్నవించాడతను. ఆమెకు చాలా కోపం వచ్చింది. చదువు కావాలనుకుంటే వాళ్లే ఇక్కడికి రావాలి కానీ అక్కడికి వచ్చి చెప్పడం నాకేం అవసరం అంది. గుమ్మం దాటి బయటికి రావడం ఆ ఇంటి ఆడోళ్ళకి అలవాట్లేదంటండి. ఇంటింటికి వెళ్ళి చదువు చెప్పడం నాకు అలవాట్లేదని చెప్పు. ఏదో కాలక్షేపానికి పిల్లలకి చదువు చెప్తున్నాను కానీ అది నా ఉద్యోగం కాదు అని చెప్పి అతన్ని పంపేసింది. పెద్ద మనుషులంటూ తీసుకెళ్ళావు వాళ్ళింటికి, చూసావా వాళ్ళ పెద్ద బుద్ధులు ఎలా ఉన్నాయో? వాళ్ళ దయాధర్మం మీద ఆధారపడి బతుకుతున్నాను అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. ఇలాంటి పిట్టదొర అందరి ముందు తలొంచే ఘటం కాదిది. ఏదో నా టైం బాగాలేకపోబట్టి ఇలా ఊరు కాని ఊరు రావాల్సి వచ్చింది కానీ కోపంతో రామం మీద ఎగిరిపడింది. క్షమించండి, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. తప్పు చేసినట్లు తలదించుకున్నాడు రామం. కళ్యాణి కోపం చప్పున చల్లారిపోయింది. తను ఇతని మీద ఎగిరిపడుతోంది కానీ మధ్యలో ఇతనేం చేశాడు? అది వాళ్ళ అధికార మదానికి నిదర్శనం. వాళ్ళ అడుగులకు మడుగులొత్తే తొత్తును కానని వాళ్ళకి తెలియచెప్పాలి కానీ ఇతని నిందిస్తే ఏం చేస్తాడు పాపం? ఇతనేమైనా ఇలా చెయ్యమని వాళ్ళకి చెప్పాడు కనుకనా అనుకుని తలెత్తి, వెరీ సారీ రామం, అనవసరంగా నీ మీద కోపం తెచ్చుకున్నాను అంది. మనం కోపంతో మండిపడినప్పుడు ఎదుటి మనిషి జవాబిస్తే మనం మరింత రెచ్చిపోతాం. కానీ ఎదుటి మనిషి మౌనం వహిస్తే 2 సార్లు అరిచినా ఆటోమేటిక్గా తగ్గిపోతాం. ఎదుటివారిని రెచ్చగొట్టి కావాలని పోట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారనుకోండి. కానీ అది ఇప్పుడు అప్రస్తుతం. పర్వాలేదులేండి, మీ మనసుని నేను అర్థం చేసుకోగలను.
అన్నాడు రామం. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రామం, నీలాంటి తమ్ముడు లభించడం నా అదృష్టం. నాకు తోడబుట్టిన వాళ్ళు లేని కొరత తీరుస్తున్నావు తమ్ముడు అంది గద్గద స్వరంతో. మీరు మీరు నిజంగా అలా భావిస్తున్నారా? తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు రామం. నీకు నమ్మకం కలగడం లేదా? మీరొక నిజం చెప్పండి, అప్పుడు తప్పకుండా నమ్ముతాను ఆమె దగ్గరగా నడుస్తూ అన్నాడు. ఏమిటా నిజం? మీరిక్కడికి వచ్చాక ఈ ఏడాది కాలంలో బావగారు ఒక్కసారి కూడా రాలేదు. కనీసం ఉత్తరాలు కూడా రాయడం లేదు. మీరు రాస్తున్న జాడలేదు. ఇందాక నా టైం బాగాలేకపోబట్టి ఇలా ఊరు కాని ఊరు రావాల్సి వచ్చిందని అన్నారు. అంటే అంటే దాని అర్థం ఏమిటి చెప్పండి అన్నాడు ఆమె ముఖ కవళికలు నిశితంగా పరికిస్తూ. తనెంత పొరపాటు చేసిందో అప్పుడు అర్థమైంది కళ్యాణికి. నిన్ను నమ్మించడానికైనా చెప్పాలనుంది, కానీ చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించు తమ్ముడు అంది ముఖం పక్కకు తిప్పుకుంటూ. అంటే ఆ విషయంలో నేను చేయగలిగిందేమీ లేదా? బాధగా అన్నాడు. అంత అవసరం వస్తే తప్పకుండా ముందు నీకే చెప్తాను. సరే, మీ ఇష్టం. బలవంతం చేసి మీ మనసు నొప్పించడం నా అభిమతం కాదు. నా నుంచి ఎటువంటి సహాయం అవసరమైనా మీరు సందేహించవలసిన అవసరం లేదు. అలాగే తమ్ముడు, చాలా సంతోషం. చిన్నప్పుడు మా అమ్మతో పోట్లాడేదాన్ని. అందరికీ తమ్ముళ్ళున్నారు, నాకు తమ్ముడు కావాలని. అమ్మ నాన్నగారితో చెప్తే నాన్న నవ్వేవారు. నాకు ఉడుకుమోత్తనం వచ్చి ఏడ్చేదాన్ని చెప్పింది కళ్యాణి. రామం నవ్వాడు. అమ్మ గుడికి వెళ్తుంటే సీతాలు కూడా పిల్లల్ని తీసుకెళ్ళింది. పదండి, మనం కాసేపు అలా బయట తిరిగొద్దాం అన్నాడు రామం. ఇంకాసేపుంటే మీ శిష్యులు మిమ్మల్ని కాలు కదపనివ్వరు నవ్వాడు. పెదవులు విడివీడినట్లు నవ్వింది కళ్యాణి. చెప్పులు తొడుక్కొని తలుపు తాళం పెట్టి బయలుదేరారిద్దరు. కళ్యాణి వచ్చిన కొత్తలో రామంతో కలిసి షికారుకు వెడితే వింతగా చూసేవారు ఆ ఊరి జనం. రకరకాల కథలు అల్లి గుసగుసగా బాహటంగా చెప్పుకునేవారు. కానీ రాను రాను కళ్యాణి మంచితనం గ్రహించుకొని వారిద్దరి మధ్య ఏర్పడిన ఆత్మీయతను గుర్తించి తమ తప్పు తెలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినా ఎవరూ సీరియస్గా తీసుకోరు. మర్యాదగా పలకరించి తమ దారిన తాము పోతారు. దారిలోనే వారికి ఎదురయ్యారు మంగమ్మ, సీతాలు, పిల్లలు. తాళం చెవి వారికి ఇచ్చేసి ముందుకు సాగిపోయారిద్దరు. మెల్లగా నడుచుకుంటూ గోదావరి గట్టు మీదికి చేరుకున్నారు. అక్కడ కూర్చుని నిండుగా నిర్మలంగా ప్రవహించే ఆ నదిని చేపలు పట్టడం కోసం నదిలో కాగితం పడవల్లా తిరుగాడుతున్న జాలరి పడవల్ని, చుట్టూ ఉన్న పచ్చని పొలాల్ని, నీటి మీద నుంచి చేల మీద నుంచి వచ్చే చల్లని గాలిని, ఆ గాలి చేసే చిలిపి సవ్వడులని వింటూ చూస్తూ ఉండటం అంటే కళ్యాణికి చాలా ఇష్టం. తనను తానే మర్చిపోయి ప్రకృతిలోని అందచందాల్ని తిలకించడంలో లీనమైపోతుంది. అలా చాలాసేపు కూర్చుని చీకటి పడుతుండగా రామం వెంట ఇంటికి బయలుదేరింది. పక్క ఊళ్ళో తీర్థం జరుగుతుంటే స్టాఫ్ అందరూ సరదాగా వెళ్ళాలని నిర్ణయించుకొని కళ్యాణికి చెప్పారు. తనకిష్టం లేకపోయినా వారి సరదాని కాదనలేక సరైనంది కళ్యాణి. మర్నాడు ఉదయం బళ్ళు కట్టించుకొని పక్క ఊరికి బయలుదేరారు. కళ్యాణి మంగమ్మని కూడా బయలుదేరదీసింది. అలాగే మిగిలిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. అందరితో పరిచయం అయింది కళ్యాణికి. అందరూ ఒక కుటుంబ సభ్యుల్లా కబుర్లు చెప్పుకుంటున్నారు. 2 గంటలు ప్రయాణం చేసి పక్క ఊరికి చేరుకున్న ఈ బళ్ళు అప్పటికే జనం తండోపతండాలుగా ఉన్నారు. ఇందుకే కాబోలు ఎక్కువ మంది జనం ఒక చోట చేరితే తీర్థ ప్రజల్లా ఉన్నారు అంటారనుకుంది కళ్యాణి. అందరూ దిగగానే కాడి దింపేసి ఎడ్లకి విముక్తి కలిగించి ఎటూ పోకుండా చక్రాలకి కట్టేసి తొట్టిలో ఉన్న గడ్డి తీసి వాటి ముందు పడేసి తాము బయలుదేరారు బండివాళ్ళు తీర్థం చూడటానికి. అందరూ ముందుగా గుడిలోకెళ్ళి దేవుని దర్శనం చేసుకుని వచ్చారు. తినుబండారాలు, కర్ర సామాన్లు, ఇత్తడి, రాగి, అల్యూమినియం మొదలైన పాత్ర సామాన్లు, పింగాణి వస్తువులు, పిల్లల కోసం రకరకాల ఆట సామాన్లు, రంగుల రాట్నం, అలా ఎన్నో. అన్నీ వింతగానే ఉన్నాయి కళ్యాణికి. కళ్యాణి జీళ్ళు, ఖర్జూరపు పళ్ళు, పాప కోసం లక్క పిడతల సెట్టు, 2 చందనపు బొమ్మలు, బాబు కోసం బంతి, 2 బ్యాట్లు కొంది. ఒకచోట గారడివాడు తన గారడి విద్యను ప్రదర్శించి డబ్బు చేసుకుంటున్నాడు. మరొక చోట ఒకతను ఆవేశంతో గంతులేస్తూ మధ్య మధ్య చేతిలో ఉన్న కొరడాతో చళ్ళున కొట్టుకుంటున్నాడు. అది చూసి బాబు భయపడి ఏడుస్తుంటే పాప కూడా భయపడుతుందేమోనని, పాప భయం లేదు, ఇలా దగ్గరగా రా అంటూ పక్కకు తిరిగిన కళ్యాణి పాప కనిపించకపోవడంతో కంగారు పడింది. పాప పాప అంటూ అరుస్తూ చుట్టూ చూసింది. పాప బదులు రాలేదు. రామం, క్యాషియర్ కనకారావు, టైపిస్ట్ తాతారావు మొదలైన వాళ్ళంతా ఆమెకి ధైర్యం చెప్తూ చుట్టూ ఉన్న జనంలోంచి చూస్తున్నారు పాప కోసం. ఎక్కడా కనిపించలేదు పాప.
బండి వాళ్లతో సహా అందరూ తలోమూలకి పరిగెత్తారు. పాప చెయ్యి పట్టుకోమంటే ఎందుకు వదిలేశావు? సీతాలను కోప్పడింది కళ్యాణి. పాపగారు చెయ్యి ఎప్పుడు విడిపించుకున్నారో నాకు తెలియదమ్మగారు అంది ముఖం ఇంత చేసుకొని. ఆ ముఖం చూసి ఇంకేమీ అనలేకపోయింది కళ్యాణి. రామం బ్యాడ్జీలు తగిలించుకొని చేతిలో కర్రలతో అటూ ఇటూ తిరుగుతున్న వాలంటీర్స్ని పిలిచి విషయం చెప్పాడు. గుడి ఆవరణలో తాత్కాలికంగా ఏర్పాటైన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసి మైకులో పాప వివరాలు చెప్పమని చెప్పాడతను. రామం, కనకారావు ఆ పని మీద పరిగెత్తారు. కళ్యాణికి దుఃఖం ఆగడం లేదు. పాప కనిపించకపోతే రేపు చక్రపాణి వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్పగలదు? పాప నా బిడ్డ అని అతనితో మొండిగా వాదించింది. పాప కన్న తండ్రి తను పెంచిన తల్లి మాత్రమే. అంతా సవ్యంగా ఉన్నంతకాలం తన మంచితనం ఎవరూ గుర్తించరు. కాస్త తేడా వచ్చేసరికి విపరీతార్థాలు తీస్తారు. కన్నతల్లి కాదు కనుక సరిగ్గా చూడలేదు అంటారు. ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్లకైనా చక్రపాణి వచ్చి నిన్ను నమ్మి నా బిడ్డని నీ చేతుల్లో పెట్టినందుకు చివరికి నువ్వు చేసిన ఘనకార్యం ఇదా అని నిలదీసి అడిగితే తనేం జవాబు చెప్పగలదు? ఎవరి వస్తువును వారు జాగ్రత్తగానే చూసుకుంటారు. ఒకవేళ పొరపాటును చేజార్చుకున్నా తన అజాగ్రత్తకి, తమ అసమర్థతకి, తమ చేతకానితనానికి తమని తామే నిందించుకుంటారు. అదే మరొకరి ద్వారా జరిగితే వారిని సూటిపోటి మాటలతో చిత్రవద చేస్తారు, అవమానిస్తారు, నిందిస్తారు, కొడతారు కూడా. రేపు తను చక్రపాణి ముందు దోషిలా నిలబడాల్సి వస్తుంది. అటువంటి అవమానాన్ని భరించాల్సి రావడం కంటే చావడం నయం. ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తోంది కళ్యాణి బేల మనసు. మిగిలిన వాళ్ళందరూ కూడా తీర్థం తిరిగి చూడకుండా ఆమెతోనే ఉండిపోయారు. మగవాళ్ళు మాత్రం వెతకడానికి వెళ్ళి అప్పుడప్పుడు వచ్చి పాప వచ్చిందేమోనని కనుక్కొని మళ్ళీ జనంలోకి చొరబడిపోతున్నారు. ఈ పిల్లల్ని తీసుకుని తనసలు రాకుండా ఉన్నా బాగుండేది అనుకుంది కళ్యాణి. పాప ఇక తనకి కనబడదేమోనని కుమిలి కుమిలి ఏడుస్తోంది. ప్రతి 10 నిమిషాలకి పాప గురించి మైకులో చెప్తున్నాడు. మిగిలిన వాళ్ళందరూ పాపని గాలిస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకి ఒక వాలంటీర్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడు పాపని. అమాంతం పాపనెత్తేసుకొని పాపా ఎక్కడికి వెళ్ళిపోయావు అడిగాడు రామం. మీరే నన్నిక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు అంది పాప వెక్కుతూ. రా మమ్మీ దగ్గరికి వెళ్దాం, మమ్మీ నీ కోసం ఇందాకటి నుంచి ఏడుస్తున్నారు తెలుసా అంటూ అక్కడి అధికారులకి కృతజ్ఞతలు తెలియచేసి పాపని కళ్యాణి దగ్గరికి తీసుకొచ్చాడు. రామం చేతుల్లో నుంచి పాపని గబాల్న లాక్కున్నట్లు తీసుకొని పాపా తల్లి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా ఏడుస్తూ ముద్దులు పెట్టేసుకుంది. మరేమో నేనక్కడ రంగుల రాట్నం చూస్తుంటే నన్ను వదిలిపెట్టేసి మీరందరూ వెళ్ళిపోయారు, నాకు భలే ఏడుపు వచ్చింది తెలుసా అంటూ మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. నా దగ్గరకు వచ్చేసావుగా ఇంకేడవకమ్మా ఓదార్చి బుజ్జగించింది. అందరి మనసులు తేలికపడ్డాయి. నిరుత్సాహంగానే కాసేపు మళ్ళీ తిరిగారు. నీరసం, కాళ్ల నొప్పులు, తలనొప్పులు మొదలవుతుంటే మళ్ళీ బళ్ళు ఎక్కి ఇంటి దారి పట్టారు. బండి దిగాక పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్పింది కళ్యాణి. అది మా డ్యూటీ మేడం, మేము బలవంతం చేసి ఉండకపోతే మీరసలు తీర్థం చూడ్డానికి వచ్చేవారే కాదు. పాప తప్పిపోయేది కానే కాదు. పాప క్షేమమే మన క్షేమం. పాప క్షేమంగా మళ్ళీ మనకు దక్కింది, అదే మాకు చాలా సంతోషం అని చెప్పి తమ విధేయతను వెల్లడించుకున్నారు వాళ్ళు. అందరి దగ్గర వేడుకోలు తీసుకొని మంగమ్మ వెంట ఇంట్లోకి నడిచింది కళ్యాణి. రామం గాబరాగా డోర్ తెరుచుకొని లోపలికి వచ్చాడు. మేడం అంటూ ఫైళ్లలో తలదూర్చి ఉన్న కళ్యాణి తలెత్తి చూసి ఏమిటి అంది కనుబొమ్మలు ముడేస్తూ. దేవేంద్రనాథ్ అనే ఆయన హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారట అంటుండగానే ఆ ఆగంతకుడు సరాసరి లోపలికి వచ్చేశాడు. నా పేరు దేవేంద్రనాథ్, మీ మీద చాలా రిపోర్ట్లు వచ్చాయి, తనిఖీ చేయడానికి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చాను. తనని తాను పరిచయం చేసుకుని ఐడెంటిటీ కార్డు చూపించాడు. ప్లీజ్ టు మీట్ యూ, కూర్చోండి. లేచి నిలబడి నమస్కరించింది కళ్యాణి. ఆమె తడబడడం కానీ భయపడడం కానీ లేదు. ఆమె ముఖంలోని చిరునవ్వు చెక్కు చెదరలేదు. విస్మయంగా ఆమె వైపు చూశాడు దేవేంద్రనాథ్. రామం, వీరికి కాఫీ టిఫిన్లకి ఏర్పాటు చేసి వచ్చి రికార్డ్స్ చూపించు అంది రామంతో. ఎస్ మేడం అంటూ రికార్డులన్నీ అతను ముందుంచాడు రామం. అతను నామకార్థం అన్నట్లు ఒకసారి తిరిగేసి సంతకాలు పెట్టేశాడు. టిఫిన్ తింటూ కుర్చీలో వెనక్కి జార్లబడి కూర్చొని మీ మీద వచ్చిన రిపోర్ట్స్ ఏమిటో అడగరేం అన్నాడు దేవేంద్రనాథ్. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే అదేమిటో మీరే చెప్తారుగా అంది ఏమాత్రం తొడక్కుండా. మిమ్మల్ని మీ ఆత్మస్థైర్యాన్ని అభినందిస్తున్నాను మేడం. మీరు రైతులకి రుణాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, లంచం పెద్ద మొత్తం ఇచ్చిన వారికే త్వరగా రుణాలు మంజూరవుతున్నాయని, ఇతర కస్టమర్స్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారని, ఎక్కువ ఫీజు ఇచ్చి మీ దగ్గర పిల్లలకి ట్యూషన్లు చెప్పించుకునే వారికి మాత్రమే
మీ నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోందని, మీరు మీ క్రింది ఉద్యోగులతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని ఆఫీసు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని. అబ్బో, ఇంకా చాలా ఉన్నాయిలేండి ఆగాడు దేవేంద్రనాథ్. కళ్యాణి ముఖం కోపంతో ఎర్రబడితే రామం ముఖం బిగుసుకుంది. గతంలో సిన్సియర్ వర్కర్గా పేరు తెచ్చుకున్న మీ మీద ఈ విధంగా అన్ని రిపోర్ట్లు రావడం చూసి అధికారులు నమ్మలేక నన్ను తనిఖీ చేయమని పంపారు. ఆల్ రైట్, మీరు 2-3 రోజులు స్థిమితంగా తనిఖీ చేసి ఆ రిపోర్ట్స్ని హెడ్ ఆఫీస్కి అందజేసుకోవచ్చు అంది గంభీర స్వరంతో. నవ్వి, నా ఎంక్వైరీ పూర్తి అయ్యాకే మీ దగ్గరికి వచ్చాను. చివరగా కొందరు గ్రామ ప్రజల్ని కలిసి మీ గురించి అడిగితే ఎవ్వరూ మీ గురించి వ్యతిరేకంగా చెప్పలేదు. చదువురాని తమకి తెలియని విషయాలు ఎన్నో చెప్పి ఎంతో సహాయం చేస్తున్నారని చెప్పారు. మీ పట్ల ఉన్న కృతజ్ఞతా భావాన్ని వారి గొంతుల్లో గుర్తించగలిగాను. మీ ఇంటి చుట్టుపక్కల మీ దగ్గర ట్యూషన్లు చెప్పించుకునే పిల్లల గురించి వాకప్ చేస్తే మీరు కేవలం ఉదార బుద్ధితో మాత్రమే వారి పిల్లలకి చదువు చెప్తున్నారని వారు ఎంతో వినయంగా చెప్పారు. ఇకపోతే లంచం ఇచ్చే నెపంతో మధ్యాహ్నం మా మనిషి వస్తే మీరు భద్రకాళిలా మండిపడ్డారని, పోలీసులకి పట్టిస్తారని బెదిరించారని తెలిసింది. మీరు స్టాఫ్తో స్నేహభావంతో మెలుగుతున్నారే తప్ప ఎటువంటి దురుద్దేశము లేదని మా పరిశీలనలో వెల్లడైంది. ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు. థ్యాంక్ యూ సార్ అంది హాయిగా ఊపిరి పీల్చుకుంటూ. ఇట్స్ ఆల్ రైట్, ఈ రిపోర్ట్లన్నీ ఎవరిచ్చారో తెలుసుకోవాలని లేదా అన్నాడు తల తిప్పి కళ్యాణి ముఖంలోకి చూస్తూ. అభ్యంతరం లేకపోతే చెప్పండి. ఎవరో రెడ్డిగారట, ఆయన ఈ ఊరి మునసబు గారని మధ్యాహ్నం తెలిసింది. అక్కయ్య, ఆ రోజు మీరు అంటూ ఏదో చెప్పబోయిన రామం, దిస్ ఈజ్ నాట్ అవర్ హౌస్ కళ్యాణి గొంతులోని కాఠిన్యతకి తత్తరపడ్డాడు. సారీ మేడం తలదించుకున్నాడు రామం. ఇట్స్ ఆల్ రైట్, ఇప్పుడు చెప్పు అంది. అంతలోనే కాఠిన్యత తొలగిపోయి ఆమె గొంతు మృదువుగా మారడం ఆశ్చర్యాన్ని కలిగించింది దేవేంద్రనాథ్కి. సార్, మొన్న ఇయర్ ఎండింగ్ సమయంలో ఒకరోజు రాత్రి పొద్దుపోయినా మేడం ఏవో అకౌంట్స్ చెక్ చేస్తూ ఆఫీస్లోనే ఉండిపోయారు. ఏదో పని మీద నేను అర్జెంటుగా బయటకు వెళ్లాల్సి వచ్చి ప్యూన్ని మేడంకి సాయంగా ఉంచి వెళ్ళాను. అప్పుడు ఆ రెడ్డిగారు వచ్చారట. ప్యూన్ని సిగరెట్లు తెమ్మని పంపించారట. మునసబు గారు వెళ్ళమంటే వెళ్ళి తీరాల్సిందే, లేకపోతే వాడి పని ఆఖరైనట్లే. అతను వెళ్ళాక లోపలికొచ్చి మేడంతో చాలా అసభ్యంగా మాట్లాడుతూ అతి చనువు ప్రదర్శించబోతే మేడం భద్రకాళిలా విరుచుకుపడ్డంతో తోక ముడిచాడు. ఈలోగా బయటకు వెళ్ళిన నేను తిరిగొచ్చాను. తను చెప్పినట్లు చేయలేదని మేడం మీద కోపం. ఈ మధ్య తన కూతురికి ట్యూషన్ చెప్పడానికి మేడంని రోజు ఇంటికి రమ్మని కబురు చేశాడు. ట్యూషన్లు చెప్పడం తన ప్రొఫెషన్ కాదని, అంతగా కాదు కూడదంటే అమ్మాయిని మా ఇంటికి పంపించండి చెప్తానన్నారు. అంతే. రోజు తమ ఇంటికి వచ్చి చెప్పడం కుదరదని స్పష్టంగా చెప్పేశారు. ఆయన బస ఏర్పాటు చేస్తారంటే వద్దని మేడం తిరస్కరించారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని అతను ఆ విధంగా మేడం మీద అడ్డమైన రిపోర్ట్లు రాసుంటాడు చెప్పాడు రామం. కావచ్చు, ఎదుటి వ్యక్తి బాగుపడుతున్నారంటే, మంచి పేరు తెచ్చుకుంటున్నారంటే ఆత్మాభిమానాన్ని చంపుకొని తన అడుగులకి మడుగులొత్తకపోతే సహించలేరు కొందరు. అంతే, ఇది ఓరవలేనితనం. ఆ విధంగా రిపోర్ట్ చేస్తే మీ ఉద్యోగం ఊడిపోతే మీరు అతను చెప్పినట్లుగా వింటారని అతను భావించుంటాడు. మంచి వాళ్ళకి, సహృదయులకి భగవంతుడు తప్పక మేలు చేస్తాడు అన్నాడు దేవేంద్రనాథ్. భగవంతుడంటే వేరే ఎక్కడో లేడు. మీరు ఇప్పుడు ఆ రెడ్డితో చేతులు కలిపి అతనిచ్చిన 1000-2000 జేబులో తోసుకుని ఆ రిపోర్టులన్నీ నిజమేనని హెడ్ ఆఫీసుకి తెలియజేస్తుంటే క్షణాల్లో నా ఉద్యోగం ఊడుతుంది. కానీ మీరు అటువంటి పనికి తలపడలేదు. దానికి కారణం మీలో దైవత్వం ఉండబట్టే. మీరు మానవత్వం ఉన్న మనుషులు కనుక అటువంటి నైత్యానికి మీరు పాల్పడలేదు అంది కళ్యాణి. అవునండి, అందరూ మీలాంటి వాళ్ళైతే గాంధీజీ కలలుగన్న రామరాజ్యమై ఉండేది మన దేశం. కానీ రెడ్డిగారి లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఊరూరా ఉండడంతో రావణ రాజ్యమైపోతోంది అన్నాడు రామం. నవ్వాడు దేవేంద్రనాథ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. సెలవిప్పిస్తే ఇక నేను వెళ్ళొస్తాను అంటూ లేచాడు దేవేంద్రనాథ్. చీకటి పడుతోంది. ఈ రాత్రికి ఇక్కడుండి రేపు ఉదయం వెళ్ళొచ్చు అంది కళ్యాణి. అబ్బే పర్వాలేదు, మీకెందుకంత శ్రమ మొహమాటంగా అన్నాడు. శ్రమేముంది సార్, రాత్రిపూట గోదావరి గట్టు మీద దయ్యాలు తిరుగుతుంటాయని చెప్పుకుంటారు. అఫ్కోర్స్ నేనెప్పుడూ చూడలేదనుకోండి. అంచేత ఎంతో అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ రాత్రిపూట ప్రయాణం చెయ్యరు మా ఊరి నుంచి అన్నాడు రామం రహస్యం చెప్తున్నట్లు ముందుకు వంగి. భలేవారే గట్టిగా నవ్వేసి ఆల్ రైట్, మీ కోరిక ఎందుకు కాదనాలి అని మళ్ళీ కూర్చొని
తొందర ఏం లేదు, మీ పని పూర్తి చేసుకోండి అన్నాడు. పనేమీ లేదులేండి రామం, ఆ ఫైల్స్ అన్ని బీరువాల్లో పెట్టి లాక్ చేసేయి చెప్పింది కళ్యాణి. ఎస్ మేడం అంటూ అన్నీ చకచక సర్దేశాడు రామం. రూమ్స్ అన్నీ జాగ్రత్తగా లాక్ చేసుకుని ముగ్గురు కబురు చెప్పుకుంటూ బయలుదేరారు. రామం ముందే ప్యూన్ చేత కబురు చేసి ఉండడంతో మంగమ్మ గారు భోజనానికి ఏర్పాట్లు చేస్తుంటే కళ్యాణి వెళ్ళి మధ్యలో హెల్ప్ చేస్తూ మళ్ళీ బయటకొచ్చి అతనితో కబుర్లు చెప్తూ అటూ ఇటూ తిరిగింది. భోజనాలు అయ్యాక అర్ధరాత్రి వరకు ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని పడుకున్నారు. కథ కొనసాగుతుంది.